GRIAS Academy. సరే ఈ యూపీఎస్సి ఐఏఎస్ ఆఫీసర్ అవ్వాలంటే ఎలాంటి మైండ్ సెట్ డెవలప్ చేసుకోవాలి సార్? Mindset. See, to be successful in any field of life, any walk of life, not only UPSC, discipline is more important. Focus is more important. No deviations. మీ గోల్ ఏంటి అనే దాని పట్ల మీకు స్పష్టమైన అవగాహన ఉండాలి. ఆ గోల్ ఏం చేస్తే వస్తుంది అనేది మీ సీనియర్స్ని అడిగినా లేదు, మీకు కొన్నాళ్ళు ప్రయాణం చేయగానే మీకు అర్థమైపోతుంది. సో ఆల్వేస్ ట్రై టు ఫోకస్ ఆన్ వాట్ యు ఆర్ ప్రిపేరింగ్. సరే ఎలాంటి మైండ్ సెట్ డెవలప్ చేసుకోవాలి యూపీఎస్సి అటెంప్ట్ చేయాలి అని అంటే? యూపీఎస్సిలో సక్సెస్ఫుల్గా ఉండాలంటే ఎలాంటి మైండ్ సెట్ కావాలి అంటే డిసిప్లిన్ ఈజ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, అండ్ ఫోకస్ అండ్ రెగ్యులర్ హార్డ్ వర్క్. ఈ మూడు. మీ గోల్ ఏంటి అనే విషయంలో మీకు స్పష్టమైన అవగాహన ఉంటే, ఎన్ని గంటలు చదవాలి అనే విషయం లోపల ముందే మీరు ప్రణాళిక వేసుకుంటే కనుక దాన్ని సిస్టమేటిక్గా, ఇది సివిల్ సర్వీసెస్ పరీక్ష అనేది 1 నెల 2 నెలలు చదివి సాధించే పరీక్ష కాదు. ఇట్ టేక్స్ అబౌట్ 2 to 3 years ఆఫ్ టైం అనమాట. ఈ 2 to 3 years ఆఫ్ టైంలో కూడా మీరు ఏ రకమైన డీవియేషన్స్కి లోను కాకుండా పూర్తి ఏకాగ్రతతోటి, పూర్తి ఫోకస్ తోటి, మీ గోల్ పట్ల నిర్దిష్టమైన అవగాహనతో ఏ సబ్జెక్టులు చదవాలి ఆ సబ్జెక్టులే చదువుతూ అనవసరమైన విషయాల జోలికి పోకుండా మీరు ప్రిపేర్ అయితే కనుక ఖచ్చితంగా మీరు యూ కెన్ అచీవ్ ఇట్. సరే ఎలాంటి ఆప్షనల్ చూస్ చేసుకోవాలి? ఈవెన్ దో మనం చూస్ చేసుకున్న ఆప్షనల్ కరెక్టా కాదా అని మనకి ఎలా తెలుస్తుంది ఒక్కసారి? ఆప్షనల్ విషయం లోపల చాలా ముఖ్యమైనది ఇది. ఈ ఆప్షనల్ విషయం లోపల ఒక పాయింట్ ఏంటంటే, ఆప్షనల్ కెన్ మేక్ ఆర్ మార్ యువర్ సక్సెస్ అని సివిల్ సర్వీసెస్ పరీక్షలో ఉన్న నానుడు అనమాట. సో సివిల్ సర్వీసెస్ పరీక్షల్లో మీరు సక్సెస్ఫుల్ కావాలంటే తప్పనిసరిగా మీరు సరైన ఆప్షన్ ఎంచుకోవడం చాలా అవసరం. దీంట్లో ముఖ్యమైనది ఏంటి అంటే మీ ఆసక్తి. దాదాపు 24-26 సబ్జెక్టులు ఉంటాయి సివిల్ సర్వీసెస్ ఆప్షన్లో. దాంట్లోపల ఏ అంశం పట్ల మీకు ఆసక్తి ఉంది అనేది ఇంపార్టెంట్, ఫస్ట్ ఇంపార్టెంట్. రెండవది, మీరు ఎంపిక చేసుకున్న ఆ సబ్జెక్ట్ ఏదైతే ఉందో దానికి సంబంధించిన స్టడీ మెటీరియల్ మార్కెట్లో అవైలబుల్గా ఉందా లేదా అనేది రెండవ ముఖ్యమైన పాయింట్. మూడోది వచ్చేసరికి మీకు మార్గదర్శనం చేసే గైడ్, కోచ్, మెంటార్ ఆ సబ్జెక్టుకు సంబంధించి మీకు అవైలబుల్ ఉన్నారా లేదా. ఈ మూడు కనుక మీకు ఉంటే కనుక దెన్ దట్ ఈస్ ది రైట్ ఆప్షన్ ఫర్ యూ. సార్ హౌ వి నో వీఆర్ ఇన్ ద రైట్ పాత్ ఆర్ నాట్? రెగ్యులర్గా మీరు టెస్టులు రాస్తూ ఉండడం వల్ల ఆ టెస్టులో వచ్చే మార్కులు మీకు తెలియజేస్తూ ఉంటాయి ఎవాల్యుయేషన్ లోపల హౌ యువర్ పాత్ ఈజ్, మీరు సరైన డైరెక్షన్లో వెళ్తున్నారా లేదా అనేది. అలాగే క్లాస్ రూమ్లో రెగ్యులర్గా మీరు ఏ కోచింగ్ ఇన్స్టిట్యూట్లో చేరినా కూడా ఆ క్లాస్ రూమ్ లోపల మీరు రెగ్యులర్గా మీరు అటెండ్ అవుతూ ఉంటే కనుక, మీ ఫ్యాకల్టీ తోటి రెగ్యులర్గా ఇంటరాక్ట్ అవుతూ ఉంటే కనుక మీ ఫ్యాకల్టీ కూడా మీకు మెంటర్ చేస్తూ ఉంటారు. ఇదిగో ఈ అంశాల లోపల నీలో ఈ లోపాలు కనపడుతున్నాయి, వీటిని సర్దిద్దుకోవాలి. సో అలా రెగ్యులర్గా యూ షుడ్ బి ఇన్ టచ్ విత్ యువర్ ఫ్యాకల్టీ. మీరు కాలేజీ చదువుల్లో కనుక చదివినట్టుగా ఈ కోచింగ్ ఇన్స్టిట్యూట్లలో కోచింగ్ తీసుకోకూడదు. ఎట్టి పరిస్థితుల్లో యూ షుడ్ డెవలప్ ర్యాపోర్ట్ విత్ యువర్ ఫ్యాకల్టీ. ఏ సబ్జెక్ట్ అయినా, దాదాపు 16 సబ్జెక్టులు ఉంటాయి సివిల్ సర్వీసెస్ పరీక్షల్లో. ఆ 16 సబ్జెక్టులకు సంబంధించిన ప్రతి ఫ్యాకల్టీతో కూడా మీరు ర్యాపోర్ట్ డెవలప్ చేసుకోవాలి. డెవలప్ చేసుకుని మీకున్న అన్ని రకాల అనుమానాల్ని తీర్చుకుంటూ ఎప్పటికప్పుడు మిమ్మల్ని సెల్ఫ్ చెక్ చేసుకుంటూ మీరు చేసుకుంటూ ఉంటే మీ ప్రయాణం సరిగ్గా సాగుతుందో లేదో ఖచ్చితంగా క్లారిటీగా మీకు తెలిసిపోతూ ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా నిరాశ నిస్పృహలు అనేవి కూడవు. ఎందుకంటే కోచింగ్ ఇన్స్టిట్యూట్లో మీరు లక్షలాది రూపాయలు పోసేసి 1 నెల 2 నెలలు అయిపోయేసరికి నాకేమీ అర్థం కావట్లేదని రోడ్లు పట్టుకొని తిరగడం చాలా తప్పు. ఆల్వేస్ ఇంటరాక్ట్ విత్ యువర్ ఫ్యాకల్టీ. ఏ ఫ్యాకల్టీ అయినా సరే ఎంతో కొంత పరిజ్ఞానం కలిగిన వాళ్ళే ఉంటారు కాబట్టి వాళ్ళు మీకు సరైన మార్గదర్శనం చేయగలుగుతారు. సార్ ఇప్పుడు నేను కాలేజ్ చదువుతున్నాను కానీ ఆర్ జాబ్ చేస్తున్నా కానీ సివిల్ సర్వీస్ కోచింగ్కి నేను ప్రిపేర్ అవ్వచ్చా? తప్పకుండా. ఓన్లీ థింగ్ ఈజ్ దట్ ఇట్ టేక్స్ దట్ లాంగ్ టైం. మీరు కాలేజ్ చదువుతున్నారు, మొదటి నుంచి ఏ అంశాల లోపల మీరు ప్రిపేర్ కావాలి అనేది మీ మెంటార్ని అడిగితే కనుక మీ మెంటార్ మీకు స్పష్టంగా క్లారిటీగా మీకంటూ ప్రత్యేకమైన ప్రిపరేషన్ అవర్స్, స్టడీ కాంటెంట్ అనేది మీకు ఇస్తారు. ఆ ప్రకారంగా మీరు ఉద్యోగం చేస్తున్నా కూడా ఒక ప్రణాళిక వేసుకుని చదివితే కనుక మీరు సాధించకూడదు అనేది ఏమీ లేదు. యూ కెన్ డూ ఇట్. సార్ నేను చదివిందల్లా మర్చిపోతుంటాను, నేనేం తప్పు చేస్తున్నా నాకు తెలియట్లేదు. సో మీరేమైనా? చాలా సింపుల్. ఎక్కువ కంటెంట్ చదవడం వల్ల, ఎక్కువ మెటీరియల్ చదవడం వల్ల అది మన మెదడు లోపల చిక్కుముడుల్లో పడిపోతుంది. అలా కాదు చదవాల్సింది.
ఏ రోజుకి ఆ రోజు చదివిన దాన్ని ఆ రోజే పునశ్చరణ అంటే రివిజన్ చేసుకోవాలి. ఏ రోజు చదివిన దాన్ని ఆ రోజే ఈవినింగ్ అవర్స్ లోపల రివైజ్ చేసుకోవాలి. ఒకవేళ రివైజ్ చేసుకునే సందర్భం లోపల మీకు అది అర్థం కావట్లేదు అంటే ఖచ్చితంగా మళ్ళీ దాన్ని ఇంకొక గంట 2 గంటలు ఎక్కువ చదివి అర్థం చేసుకుని ముందరికి వెళ్ళాలి తప్ప ఏదైనా సబ్జెక్ట్ అర్థం కావట్లేదు మర్చిపోతున్నాను అంటే దాన్ని అలాగే వదిలేసి ముందరికి వెళ్ళిపోకూడదు. యూ షుడ్ ఫైండ్ ద రెమెడీ ఫర్ దట్ ఆన్ దట్ డే ఆర్ నెక్స్ట్. దట్స్ ఆల్. టాక్ టు యువర్ ఫ్యాకల్టీ, డిస్కస్ విత్ దెమ్ అండ్ గెట్ దట్ క్లారిఫికేషన్ క్లియర్. ఆ రోజే మీకు క్లియర్గా అర్థమైపోవాలి. ఈ సబ్జెక్ట్ లోపల నాకు ఇది డౌట్ వచ్చింది అంటే మరుసటి రోజు తప్పనిసరిగా ఒకవేళ మీ అంతటా మీకు ఆ సమస్య సాల్వ్ కావట్లేదు అంటే యూ డిస్కస్ విత్ యువర్ ఫ్యాకల్టీ, దే విల్ బి హెల్పింగ్ యూ. సార్ మోటివేషన్ లూజ్ అయితే ఏం చేయాలి? కొన్నిసార్లు మధ్యలో మోటివేషన్ లూజ్ అయిపోయి వెళ్ళిపోతాం కదా, సో ఎలా? ఇది లాంగ్ ప్రిపరేషన్, 2 to 3 years ప్రిపరేషన్ కాబట్టి చాలా సందర్భాల్లో మోటివేషన్ లూజ్ అయ్యే ప్రమాదం ఉంటుంది. జస్ట్ ఒక మరీ ఎక్కువ డివియేషన్ కాకుండా ఇక్కడ కూడా మీకు హెల్ప్ చేసేది మీ మెంటార్, బికాజ్ మెంటార్ ఈజ్ సపోజ్ టు బి ఏ సైకాలజిస్ట్ ఆల్సో ఫర్ యూ. సో ఏ ఇన్స్టిట్యూట్ లో అయితే మీరు చేరారో ఆ ఇన్స్టిట్యూట్ లోని ఫ్యాకల్టీ తోటి అక్కడ మీరు డిస్కస్ చేస్తూ యూ షుడ్ మేక్ ది బెస్ట్ ఫ్రెండ్ ఫర్ యూ ఇన్ యువర్ సివిల్ సర్వీసెస్ ప్రిపరేషన్ ఈజ్ యువర్ ఫ్యాకల్టీ, యువర్ మెంటార్. సో ఆయనతో కానీ ఆమెతో కానీ మీరు డిస్కస్ చేస్తూ యూ షుడ్ ట్రై టు రీగెయిన్ దట్ మోటివేషన్. మోటివేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మోటివేషన్ లేకపోతే మనసు లేని చోట ఇప్పుడు ఏదైనా సరే మనం ఇష్టంగా చదవాలి తప్ప కష్టంగా చదవకూడదు. ఇష్టంగా చదవాలి అంటే మోటివేషన్ అనేది చాలా ముఖ్యం. సో ఎప్పుడైనా సరే అది వచ్చే ప్రమాదం ఉంటుంది. ఎందుకంటే 2-3 ఏళ్ళ ప్రిపరేషన్ టైం కాబట్టి వచ్చినప్పుడు వెంటనే యూ ట్రై టు డిస్కస్ విత్ యువర్ క్లోజ్ ఫ్రెండ్స్ ఆర్ యూ డిస్కస్ విత్ యువర్ ఫ్యాకల్టీ ఆర్ మెంటర్ హూ ఎవర్ ఈస్ అవైలబుల్ ఫర్ యూ అండ్ ట్రై టు గెట్ ఓవర్ ద పీరియడ్. అది భయపడాల్సింది కాదు, ప్రతి ఒక్కరికి వస్తుంది, బట్ యూ షుడ్ ట్రై టు ఓవర్కమ్. సార్ నేను ఇప్పుడు ప్రజెంట్ 0 స్టేజ్లో ఉన్నాను. సో నేను ఒక 1 yearలో సివిల్స్ క్రాక్ చేయగలను? సివిల్స్ ప్రిపరేషన్ అనేది బిఫోర్ ప్రిలిమ్స్ 1 year పాటు కోచింగ్, 6 months పాటు రివిజన్. సో బిఫోర్ ప్రిలిమ్స్ యూ షుడ్ హ్యావ్ ఎ క్లియర్ కట్ టైమ్ టేబుల్ ఆఫ్ 18 months. దెన్ ఓన్లీ యూ కెన్ క్లియర్ ఇట్. 1 year లోనే చేయగలనా అని అంటే ఇట్ ఈస్ అ డిఫికల్ట్ టాస్క్. సమ్ టైమ్స్ యూ మే బి ఏబుల్ టు డూ. 5-6 months చదివి చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. బట్ దట్ షుడ్ నాట్ బికమ్ యువర్ ఎయిమ్ ఆర్ గోల్. ఓన్లీ ఏంటంటే ఓకే నాకు 1 year టైం ఉంది, ఈ టైం లోపల నేను ఈ సబ్జెక్టులు కవర్ చేయాలి అనేది కొంచెం ప్రణాళిక వేసుకుని కొంచెం క్రమశిక్షణతో చదివితే ఇంపాసిబుల్ అయితే కాదు, బట్ డిఫికల్ట్ టాస్క్. Sir, should I prefer first NCERTs or standard books? See, first thing is that you have to by heart your micro syllabus of each subject. 16 సబ్జెక్టులు ఉంటాయి, వాటిది మైక్రో సిలబస్ బై హార్ట్ చేయాలి. అండ్ దెన్ యూ చెక్ ఫర్ ది PYQs ఆస్క్డ్ ఇన్ దట్ సిలబస్. మైక్రో సిలబస్ లో గత 10 ఏళ్లుగా 15 ఏళ్లుగా ఏం ప్రశ్నలు అడిగారు అనేది ముందు అర్థం చేసుకోవాలి. ఆ తర్వాత NCERTs చదవాలి. 4th స్టేజ్ లో మాత్రమే రెఫరెన్స్ బుక్స్. ముందే రెఫరెన్స్ బుక్స్ అనేది ఉపయోగం లేదు. అది ఏంటంటే పునాదులు లేకుండా బిల్డింగ్ కట్టినట్టుగా ఉంటుంది. సార్ మీరు కోచింగ్ కంపల్సరీ అని అన్నారు కదా, ఎలా ఒక మంచి ఇన్స్టిట్యూట్ని ఫైండ్ అవుట్ చేయడం ఎలా? మంచి ఇన్స్టిట్యూట్ని ఫైండ్ అవుట్ చేయడం ఎలా అంటే మీరు ఆ ఇన్స్టిట్యూట్లో చేరే ముందు, ఫీజు కట్టే ముందు ఆ ఇన్స్టిట్యూట్కి విజిట్ వెళ్ళండి. అక్కడికి వెళ్ళిన తర్వాత ఫ్యాకల్టీ మెంబర్స్తో మాట్లాడండి. వాళ్ళతో మీరు కనీసం ఒక వారం పాటు ఇంటరాక్ట్ కండి. ఇంటరాక్ట్ అయిన క్రమం లోపల మీకు స్పష్టమైన అవగాహన వస్తుంది వెదర్ దట్ ఇన్స్టిట్యూట్ ఈస్ టేకింగ్ కేర్ ఆఫ్ యూ ఆర్ నాట్. ఆ ఇన్స్టిట్యూట్లో ఉన్న ఫ్యాకల్టీ కేవలం మనీ మైండెడ్గా కాకుండా డబ్బు అనేది అందరికీ ముఖ్యమే, ప్రధానమే, ఎవరైనా కష్టపడేది డబ్బు కోసమే. కానీ దానితో పాటు పిల్లల పట్ల ప్యాషనేట్ గా టీచింగ్ చేసే ఫ్యాకల్టీ ఉన్నారా లేరా అనేది మీరు ఆ వారం 10 రోజులు అర్థం చేసుకుని డోంట్ పే లంప్ సమ్ అమౌంట్స్ ఎట్ ఎ టైం. ట్రై టు పే మినిమం అమౌంట్స్. స్లోగా మీకు ఇన్స్టిట్యూట్ కోఆపరేటివ్ గా మీకు ఉపయుక్తంగా ఉంది అని అనుకున్నప్పుడే యూ గో హెడ్ విత్ ఫర్దర్ పే. సో ఆల్వేస్ ఫస్ట్ చెక్ వెదర్ ద ఇన్స్టిట్యూట్ ఈస్ క్యాటరింగ్ టు యువర్ నీడ్స్ ఆర్ నాట్. ప్రతి విద్యార్థికి ఇండివిజువల్ నీడ్స్ వేరుగా ఉంటాయి. సో ఆ ఇండివిజువల్ విద్యార్థితో అనుగుణంగా ఆ ఫ్యాకల్టీ కానీ ఆ ఇన్స్టిట్యూట్ డైరెక్టర్ కానీ మీకు ఓపెన్ గా క్లియర్ గా స్పష్టంగా కోఆపరేట్ చేస్తూ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఓపికగా సమయం తీసుకుని చేస్తున్నారా లేదా అనేది మీరు అవగాహన చేసుకుని ముందుకెళ్ళండి. ఒకేసారి లక్షల లోపల ఇన్స్టిట్యూట్ లో డబ్బులు కట్టేస్తే అక్కడ ఉండే వందలాది మంది పిల్లల లోపల యూ విల్ నాట్ బి ఏబుల్ టు లెర్న్ ఎనీథింగ్. సో ట్రై టు సీక్ ప్రాపర్ అడ్వైస్, టేక్ ప్రాపర్ డెసిషన్. ఎందుకంటే ఆప్షనల్ ఎంపిక ఎంత ముఖ్యమో ఇన్స్టిట్యూట్ మీరు తీసుకునే ఇన్స్టిట్యూట్ ఎంపిక కూడా అంతే ముఖ్యం. సార్ అంటే నాకు ఈ IAS అనే ప్రొఫెషన్ సూట్ అవుతుందా లేదా అని ఎలా కనుక్కోవడం? మీకు సమాజాన్ని పట్ల ఆసక్తి ఉండి సమాజంలో మంచి చేయాలి, జరుగుతున్న విషయాల లోపల నేను కొంత మంచి మార్పు తేగలను అని అనుకునే ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ సర్వీసెస్కి ఎలిజిబుల్ సూట్ అవుతారు. సార్ ఒక డేని మనం ఎలా ఆర్గనైజ్ చేసుకోవాలి? అంటే ఎప్పుడు లేవాలి, ఎప్పుడు ఏం చేయాలి అనేది ఎలా? ఇప్పుడు మనకి
పురాణ కాలం నుంచి కూడా ఉన్న నానుడి ఏంటంటే సూర్యుడితో పాటే సూర్యుడు అస్తమించగానే నిద్రపోవాలి, సూర్యుడి కంటే ముందు నిద్ర లెగవాలి. ఎందుకంటే బ్రహ్మ ముహూర్తం అనేది ఉంటుంది, ఎర్లీ అవర్స్ లోపల చుట్టూ ఉన్న వాతావరణంలో కూడా ఆక్సిజన్ కంటెంట్ అనేది ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఆ 3:30 నుంచి 5:30 ఆ బ్రహ్మ ముహూర్త టైం లోపల మనం ఏం చదివినా కూడా మన మైండ్ షార్ప్ గా ఉంటుంది. మన బ్రెయిన్ కి కావాల్సింది కూడా ఆక్సిజన్ కంటెంటే కాబట్టి మన ఆ సమయం లోపల ఆక్సిజన్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. అండ్ సౌండ్ మైండ్ ఇన్ సౌండ్ బాడీ అంటే ఏంటి, గుడ్ హెల్త్ యూ షుడ్ కీప్. గుడ్ హెల్త్ ఆల్సో విల్ కమ్ టు యూ ఓన్లీ వెన్ యూ ఈట్ అట్లీస్ట్ 2 hours బిఫోర్ యూ స్లీప్. నిద్రపోవడానికి కనీసం 2 గంటల ముందు మీరు భోజన కార్యక్రమాలన్నీ ముగించేసుకుని తర్వాత ఎర్లీగా 8:30-9 కల్లా పడుకుని పొద్దున్నే 3-3:30 కల్లా నిద్ర లేచి చదువుకుంటే మిగతా టైంని అఫ్ కోర్స్ మీ స్టడీ కానివ్వండి, మీ కాలకృత్యాలు కానివ్వండి, కోచింగ్ టైం కానివ్వండి, వాటికి అనుగుణంగా మీరు డివైడ్ చేసుకుని ప్లాన్ చేసుకోండి. బట్ స్లీప్ ఇన్ ద నైట్స్. చాలా మంది విద్యార్థులు ఏం చేస్తారంటే మేము రాత్రిపూట చదువుకుంటాం, రాత్రిపూట ప్రశాంతంగా ఉంటుంది అనుకుంటారు. ఐ డు నాట్ అడ్వైజ్ దట్. దానివల్ల ఏమవుతుంది అంటే మీ బయాలజికల్ క్లాక్ అంతా డిస్టర్బ్ అవుతుంది. సో ట్రై టు గెట్ అప్ ఎర్లీ ఇన్ ద మార్నింగ్ అండ్ ట్రై టు స్లీప్ ఎర్లీ ఇన్ ద ఈవినింగ్. సరే, కోచింగ్ తీసుకోవాలి అంటే మనం ఎంత మనీ పెట్టాలి? కొంతమంది లక్షలు 10 లక్షలు అని అంటారు కదా, ఎంత మనీ పెట్టాలి? ఇది ఒక ట్రిక్కీ ప్రశ్న. విద్యార్థులు ఏమనుకుంటారంటే వీ షుడ్ గెట్ ద బెస్ట్ కోచెస్ అనుకుంటారు. సహజంగా సమాజం లోపల, మార్కెట్ లోపల బాగా పేరున్న ఫ్యాకల్టీ వచ్చేసరికి వాళ్ళు హెవీగా ఛార్జ్ చేస్తూ ఉంటారు. అలాగే బాగా పేరున్న ఫ్యాకల్టీ కూడా బాగా పేరున్న సంస్థల లోపల చేరతారు. సో ఆటోమేటిక్ గా మనకి ఏమవుతుందంటే వాళ్ళకి ఫీజులు కట్టడం కానీ అవన్నీ సంస్థ లాభాలు కానీ అవన్నీ హెవీగా ఛార్జ్ చేస్తుంటారు. నేను చెప్పాను కదా, మీరు చూడాల్సింది ఏంటి అంటే మీకు క్యాటర్ చేసే ఫ్యాకల్టీ ఉన్నారా లేదా అనేది చూడాలి తప్ప పేరున్న ఫ్యాకల్టీనా, పేరున్న సంస్థనా ఇది కాదు. అంతేకాకుండా ర్యాంకులు చూసి మోసపోవద్దు. చాలా సంస్థలు చాలా వరకు వాళ్ళు ప్రకటించే ర్యాంకుల లోపల చాలా అబద్ధాలు ఉంటాయి. కాబట్టి ర్యాంకులు చూసి మోసపోకండి. యూ జడ్జ్ యువర్ సెన్సెస్. మీరు వ్యక్తిగతంగా మీరు పరిశీలించి వారం 10 రోజుల పాటు ఆ సంస్థకి వెళ్ళి, ఆ ఇన్స్టిట్యూట్కి వెళ్ళి అక్కడ ఫ్యాకల్టీ మీకు బాగా చెప్తున్నారా లేదా అనేది గ్రహించి మీరు ముందరికి వెళ్ళండి. అంతే తప్పించి వాళ్ళకున్న పేరు ప్రఖ్యాతుల వల్ల కానీ, ఆ సంస్థ ఆ ఇన్స్టిట్యూట్కి ఉన్న పేరు ప్రఖ్యాతుల వల్ల కానీ, వాళ్ళు ప్రకటించే బోగస్ ర్యాంకులతోటి కానీ ఇంప్రెస్ అయ్యి మీరు పొరపాటున చేరితే లక్షల్లో మీరు డబ్బులు కోల్పోతారు తప్ప మీరు పొందేదేమీ ఉండదు. సో లక్షల ఎంత అనేది ఇట్ ఆల్ డిపెండ్స్ అపాన్ విచ్ ఇన్స్టిట్యూట్ యు ఆర్ జాయినింగ్. అలా అని పేరున్న సంస్థలు చెప్పవని కాదు, చెప్తారు. కానీ మీకు అది సూటబుల్ అవుతుందా కాదా, మీ అవసరాలకి ఆ ఇన్స్టిట్యూట్ క్యాటర్ అవుతుందా కాదా చూసుకోండి. ఏదో సంస్థ లోపల ఏదో గొప్పగా ఉన్న పేరున్న ఫ్యాకల్టీ ఉన్నారు అని అనుకుంటే వాళ్ళ సమయం కూడా తక్కువగా ఉంటుంది మీకు ఇచ్చే సమయం. కాబట్టి ఆల్వేస్ చెక్ యువర్ సెల్ఫ్ పర్సనల్లీ. మీకు ఆ సంస్థ లోపల అవసరమైన కోచింగ్, మెంటారింగ్, గైడెన్స్ దొరుకుతుందా లేదా అనేది చెక్ చేసుకుని ఆ ఇన్స్టిట్యూట్లో చేరండి. సార్, నా ఫస్ట్ అండ్ సెకండ్ అటెంప్ట్ పోయింది, నేను గివప్ ఇవ్వాలా లేదా కంటిన్యూ చేయాలా? ఫస్ట్ అండ్ సెకండ్ అటెంప్ట్ పోయింది అన్నారు. ఫస్ట్ అటెంప్ట్ పోయిన తర్వాత ఏ అంశాల్లో మీరు పోగొట్టుకున్నారు, సెకండ్ అటెంప్ట్ పోయిన తర్వాత ఏ అంశాల్లో పోగొట్టుకున్నారు అనే రెక్టిఫికేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. అది ముందు దాన్ని పరిశీలన చేసుకుని రెక్టిఫై చేసుకుని యూ కెన్ గో అప్ టు థర్డ్ ఆర్ ఫోర్త్ అటెంప్ట్. అలా కాకుండా మీరు రెక్టిఫికేషన్ అనేది చేసుకోకుండా, ఆత్మ పరిశీలన చేసుకోకుండా ఏ అంశాల్లో మీరు పోగొట్టుకున్నారు అనేది స్పష్టమైన అవగాహన లేకుండా అదే పనిగా నేను సివిల్స్కి ప్రిపేర్ అవుతున్నాను అనుకుంటూ మీరు ప్రిపేర్ అయితే అది ఆత్మద్రోహం అవుతుంది. మిమ్మల్ని మీరు మోసం చేసుకుంటున్నట్టు, మీ పేరెంట్స్ని మీరు మోసం చేసుకుంటున్నట్టు. మీ జీవితంలో విలువైన కాలం 20 ఏళ్ల నుంచి 30 ఏళ్ల సంవత్సరం మధ్య ఉండే 10 సంవత్సరాల విలువైన కాలంలో అతి ముఖ్యమైన సమయాన్ని ఏమీ పొందకుండా మీరు నష్టపోయినట్టు. సో అది కాదు. ఫస్ట్ యూ అనలైజ్ యువర్ సెల్ఫ్. వాట్ ఎవర్ ఆర్ ద ఫెయిల్యూర్స్ ఆర్ ది స్టెప్పింగ్ స్టోన్స్ ఫర్ ది సక్సెస్ అంటారు. ఎట్ ద సేమ్ టైమ్ వెన్ దే విల్ బికమ్ స్టెప్పింగ్ స్టోన్స్ ఫర్ ద సక్సెస్, when you understand, analyze where you have gone wrong, then only they will be helpful to you. So always check yourself. ప్రతి అడుగులోనూ మీరు ఏం తప్పు చేస్తున్నారు, ఏంటి మీ బలహీనతలు, వాటిని అధిగమించడం ఎలా అనేది మీ ఫ్యాకల్టీతో డిస్కస్ చేస్తూ, మీ క్లోజ్ ఫ్రెండ్స్ లోపల ఎవరైనా కాస్త జ్ఞానం ఉన్నవాళ్ళు, సీనియారిటీ ఉన్నవాళ్ళు చెప్పగలిగితే వాళ్ళతో డిస్కస్ చేస్తూ యూ షుడ్ గో ఆన్ రెక్టిఫైయింగ్ యువర్ సెల్ఫ్. ఫెయిల్యూర్ అనేది ఓన్లీ ఎగ్జామ్లోనే రావక్కర్లేదు. మీకు ప్రతిరోజు మీరు ప్రిపేర్ అవుతున్నప్పుడు మీకు ఏవైతే బలహీనతలు మీకు గోచరిస్తూ ఉంటాయో, వెన్ యూ ఆర్ ఏబుల్ టు ఐడెంటిఫై దెమ్, ట్రై టు రెక్టిఫై దెమ్, దెన్ ఆటోమేటికల్లీ యూ విల్ బీ ఏబుల్ టు ఓవర్కమ్ దోస్ ఫెయిల్యూర్స్ అండ్ సక్సెస్ బాట పట్టే అవకాశం ఉంటుంది. సార్, నాకు ఇప్పుడు ప్రజెంట్ 21 years. నేను చాలా వరకు సినిమాలు చూడడం అవన్నీ చేసేసి టైం వేస్ట్ చేసుకుంటున్నాను. సో ఇలాంటివి ఏం డీవియేషన్స్ లేకుండా ఎలా చదవాలి, ఒక ప్రాపర్ స్టడీ ఎలా? సినిమాలు చూడడం డీవియేషన్ అని చెప్పను, కానీ ఎక్కువగా సినిమాలు చూసి ఎక్కువగా సమయం వృధా చేసుకుంటే అది డీవియేషన్.
సో వారానికి ఒక రోజు ఎప్పుడో ఆదివారం అలా రిలాక్సేషన్ కోసం ఓ సినిమా చూడడం, మీకు ఇష్టమైన సినిమా చూడడం తప్పు లేదు. సో ఏ మీరు ఏ రకంగా రిలాక్స్ కావాలనుకున్నా కూడా దానికి ఒక పరిమితి పెట్టుకోవాలి. రిలాక్సేషన్ షుడ్ నాట్ బికమ్ అన్ అవగేషన్. ఓకే, రిలాక్సేషన్ అనేది వారం రోజులకు ఒకసారి ఒక సినిమా చూసుకోవచ్చు, తప్పలేదు. ప్రతిరోజు సాయంత్రం పూట టిఫిన్కి వెళ్ళినప్పుడు, పొద్దున టిఫిన్కి వెళ్ళినప్పుడు, లేదా మధ్యాహ్నం లంచ్కి వెళ్ళినప్పుడు, లేదా సాయంత్రం డిన్నర్కి వెళ్ళినప్పుడు, టీ టైంలోనూ 5-10 నిమిషాలు స్నేహితులతో సమయం వెచ్చించడం అనేది వృధా కాదు, రాదర్ మిమ్మల్ని రీజూనేట్ చేస్తుంది. అలా కాకుండా అదే ఒక అవగేషన్ లాగా, అదే ఒక అలవాటు లాగా, హాబీ లాగా దానికే మీరు బానిస అయిపోతే మాత్రం సివిల్ సర్వీసెస్ ప్రిపరేషన్ అనేది మీకు వృధా. సార్ ఇంతకుముందు అడగడం మర్చిపోయాను, ఈ ప్రేమ, ఈ డిప్రెషన్స్ ఇవన్నీ అధిగమించడం ఇలా? స్నేహం లాంటిదే ప్రేమ. దేనికైనా కూడా ఒక పరిమితి ఉండాలి, 5-10 నిమిషాల రోజుకి, అంతకు మించి ఉంచుకోకూడదు. ఉన్న ప్రేమలో స్నేహం లాంటిదే ప్రేమ. దేనికైనా ముందే చెప్పినట్టుగా 5-10 నిమిషాల మించి ఉంచుకోకూడదు దేన్నైనా. అయితే ఈ ప్రేమలో ఉన్న అతి ముఖ్యమైన సమస్య ఏంటంటే, మీలో ఉన్న లిబిడినల్ ఎనర్జీ అయితే ఉంటుందో 20 ఏళ్ల నుంచి 30 ఏళ్ల వయసు లోపల ప్రేమ అనే దాని వైపు బలంగా లాగుతూ ఉంటుంది. మీ సమయాన్ని, మెదడుని ఎక్కువగా ఆకర్షిస్తూ ఉంటుంది. కాబట్టి దాని మీద మీకు నియంత్రణ అనేది చాలా అవసరం. యూజువల్గా మీరు సక్సెస్ పొందలేకపోయినప్పుడు డీవియేషన్కి వెళ్ళే దాంట్లోపల ఈ ప్రేమ అనేది ఎక్కువగా మీకు లాగేస్తూ ఉంటుంది. సో దీన్ని అదుపులో ఉంచుకోవడం అనేది చాలా అవసరం. ఒకసారి మీరు సక్సెస్ అయ్యారు అంటే కనుక ఆటోమేటిక్గా ఈ ప్రేమలన్నీ సఫలీకృతం అవుతాయి. నాకు తెలిసి కొంతమంది విద్యార్థులు ఉన్నారు, వాళ్ళు ఈ ప్రేమ వైపు లాగబడి వాళ్ళు జీవితం అంతా వృధా చేసుకున్నారు. తీరా చూస్తే ఆ అబ్బాయి ప్రేమించిన అమ్మాయికి గవర్నమెంట్ ఉద్యోగం వచ్చింది, ఈ అబ్బాయికి ఈ ప్రేమ మూలంగా డీవియేషన్స్ మూలంగా ఉద్యోగం రాలేదు, ఆ అమ్మాయి ఎవరిని పెళ్లి చేసుకుంది, వెళ్ళిపోయింది. ఇది ఒకళ్ళు కాదు, దాదాపుగా ఈ ఆస్పిరెంట్స్లో చాలా వరకు చాలా శాతం జరుగుతూ ఉంటుంది. కాబట్టి రిమెంబర్, ఏ రకమైన ప్రేమ సక్సెస్ కావాలన్నా మీ ఆస్పిరేషన్స్ లోపల సక్సెస్ అనేది ఇంపార్టెంట్. మీరు ఏదైతే పరీక్ష కోసం హైదరాబాద్ వచ్చి మీరు చదువుకుంటూ ఉన్నారో, లక్షలు వెచ్చించి మీ జీవితంలో ముఖ్యమైన సమయం 20 ఏళ్ల నుంచి 30 ఏళ్ల ఆ ఏజ్ లోపల ఏదైతే సమయం వెచ్చిస్తున్నారో ఆ గోల్ నుంచి డీవియేట్ కాకుండా తప్పనిసరిగా మీరు కాన్సన్ట్రేట్ చేసి చదువుకోవాల్సిన అవసరం ఉంటుంది. సార్ నా గోల్ ఐఏఎస్ ఆఫీసర్ అవ్వాలని, కానీ నా ఫ్రెండ్స్, రిలేటివ్స్ అది చాలా టఫెస్ట్ ఎగ్జామ్ అని అంటున్నారు. షుడ్ ఐ ప్రిపేర్? ఎందుకంటే ఆర్టీసీ క్రాస్ రోడ్స్ కానీ ఎక్కడ చూసినా కానీ చాలామంది మెడల్ పడిపోయి చాలాసేపు చాలా గంటలు చదువుతూ ఉంటారు కదా. సో నేను అది చదవగలరా? నాకు ఆ డౌట్స్ చాలా ఉన్నాయి, మీరేమైనా క్లారిఫై చేయగలిగితే. సివిల్స్ ప్రిపరేషన్, సివిల్స్ ఎగ్జామ్ అనేది కఠినమైనది, అందులో అనుమానం లేదు. ప్రపంచంలో ఉన్న అతి కొద్ది కఠినమైన పరీక్షల్లో సివిల్ సర్వీసెస్ పరీక్ష కూడా ఒకటి. అలా అని హైలీ టాలెంటెడ్ పీపులే దీంట్లో సక్సెస్ సాధించగలరు అని అనుకుంటే అది కూడా తప్పు. మనకి చిన్నప్పటి నుంచి చదువుకున్న కుందేలు తాబేలు కథ గుర్తుంది కదా, అందులో కుందేలు గెలుస్తుందా, తాబేలు గెలుస్తుందా? సో ఆల్వేస్ పర్సివిరెన్స్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. అంటే కష్టపడి వదిలిపెట్టకుండా చదువుతూ ఉంటే, నిరంతరం క్రమశిక్షణతో చదువుతూ ఉంటే గనక ఇది 2 ఏళ్ల పాటు 3 ఏళ్ల పాటు చదవాల్సిన పరీక్ష. సాధారణంగా ఏమవుతుంది అంటే హైలీ టాలెంటెడ్ పీపుల్కి ఈ 2 ఏళ్ల పాటు 3 ఏళ్ల పాటు క్రమశిక్షణతో ఉండడం అనేది చాలా కష్టతరం అవుతుంది. సో ఒకవేళ మీరు యావరేజ్ స్టూడెంట్ అయితే గనక యూ కెన్ బీట్ దోస్ హైలీ టాలెంటెడ్ స్టూడెంట్స్ విత్ యువర్ డిసిప్లిన్, లాంగ్ స్టాండింగ్ పర్సీవరెన్స్. మీరు గెలుస్తారా, వాళ్ళు గెలుస్తారా అంటే చాలా సింపుల్, తాబేలు గెలుస్తుంది తప్ప కుందేలు గెలవదు. ఏదో 1-2 సందర్భాల్లో కుందేలు గెలుస్తుంది తప్ప 100-98 సార్లు తాబేలు మాత్రమే గెలుస్తుంది. కాబట్టి నేను దీనికి అర్హున్నా కాదా అనే శషబిషలు, సంశయాలు, అనుమానాలు అన్నీ పక్కన పెట్టి ఒక క్రమశిక్షణతోటి నిరంతరం పరిశ్రమ చేస్తూ మీరు కనుక ప్రిపేర్ కాగలిగితే 2 ఏళ్ల పాటు 3 ఏళ్ల పాటు నేను క్రమశిక్షణతో చదువుతాను అని స్పష్టంగా మీరు నిశ్చయం తీసుకొని చదివితే కనుక ఖచ్చితంగా మీరు సాధించగలరు. సార్ ఒక గ్రేట్ స్ట్రాటజీ, ఈ యూపీఎస్సీ అనే ఒక పెద్ద ఎగ్జామ్ని కాంకర్ చేయాలంటే ఒక గొప్ప స్ట్రాటజీ మనం ఏది తీసుకోవాలి? స్ట్రాటజీ సింపుల్. మనము ఒక 10 అంతస్తుల మేడ ఎక్కాలనుకోండి, ఎలా ఎక్కుతాం? ఒకేసారి ఎగురుతామా? ఎగరం కదా. 10 అంతస్తులకి 200 మెట్లు ఉంటాయి. ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ వెళ్తే 10 అంతస్తులకు వెళ్ళిపోతాం. అలాగే సివిల్ సర్వీసెస్ పరీక్షలో కూడా 16 సబ్జెక్టులు ఉంటాయి. ఈ 16 సబ్జెక్టులకి మైక్రో సిలబస్ ఉంటుంది, వాటికి పీవైక్యూస్ ఉంటాయి, వాటికి ఎన్సీఆర్టీస్ ఉంటాయి, వాటికి రెఫరెన్స్ బుక్స్ ఉంటాయి. వీటన్నిటిని కూడా ఒక ప్రణాళిక ప్రకారం ఏది ఎప్పుడు చదవాలి అనేది డివైడ్ చేసుకుని ప్లాన్ చేసుకుని ఆ ప్రకారం ఏమాత్రము డీవియేషన్స్ లేకుండా క్రమశిక్షణతోటి, ఫోకస్ తోటి, ఏకాగ్రతతోటి మీరు కనుక ప్రిపేర్ అయితే అంతకన్నా బెస్ట్ స్ట్రాటజీ ఏముంటుంది? స్మార్ట్ ప్రిపరేషన్, హార్డ్ వర్క్. ఇష్టపడి చదవండి, కష్టపడి కాదు. సో మోటివేటెడ్గా మిమ్మల్ని మీరు ఎప్పటికప్పుడు మోటివేట్ చేసుకుంటూ చదివితే ఖచ్చితంగా మీరు సాధించగలుగుతారు.
సార్ న్యూస్ పేపర్ చదవాలి చదవాలి అంటుంటారు కదా, న్యూస్ పేపర్ అంటే హిందూ ఒకటేనా లేదంటే ఇంకెన్ని చదవాలి? ఆర్ హిందూ పేపర్ అయినా కానీ ఫ్రంట్ నుంచి వెళ్ళి మొత్తం 10 to 12 పేజెస్ చదవాలా లేదంటే ఏ పార్ట్ చదవాలి న్యూస్ పేపర్లో? మొదటి ప్రశ్న ఏంటంటే హిందూ న్యూస్ పేపర్ ఒకటే చదవాలి, ఇంకేమైనా చదవాలి? మీరు 1 లేదా 2 పేపర్లు చదువుకోవచ్చు. హిందూ న్యూస్ పేపర్ అనే కాదు, హిందూ న్యూస్ పేపర్ ఉంది, ఇండియన్ ఎక్స్ప్రెస్ ఉంది, టైమ్స్ ఆఫ్ ఇండియా ఉంది, లేదా ఇంకేదైనా ఇంగ్లీష్ పేపర్లు, ఏదైనా మ్యాగజైన్. మీకు ఈ ప్రిపరేషన్లోకి వచ్చేసరికి మీకు ఆటోమేటిక్గా ఏ మ్యాగజైన్ చూసుకోవాలని క్లారిటీ వస్తుంది. అలానే ప్రపంచంలో ఉన్న పేపర్లని, ప్రపంచంలో ఉన్న మ్యాగజైన్లని చూడడం కాదు, ఎంపిక చేసుకున్న 1-2 న్యూస్ పేపర్లు, 1-2 మ్యాగజైన్. అలాగే ఈ పేపర్లలో మొదటి పేజీ నుంచి చివరి పేజీ వరకు చదవాలా, ప్రతి అంశము చదవాలా? కాదు. ఫస్ట్ న్యూస్ పేపర్ చదవడానికన్నా ముందు ఏమి చదవాలి అనే అంశం లోపల మీకు స్పష్టత ఉండాలి. అది ఎట్లా వస్తుంది స్పష్టత? ఈ 16 సబ్జెక్టులలోనూ సిలబస్, మైక్రో సిలబస్ మీరు స్టడీ చేసి వాటిని బైహార్ట్ చేసుకుని ఈ 16 అంశాల్లో మీకు ఏ ప్రశ్నలు అడిగారు PYQs లోపల అనేది చూసుకుని, ఆ NCERTలో వాటికి రెఫరెన్స్ చూసుకుని, ఈ 3 మీద ఒక స్పష్టమైన అవగాహన వచ్చిన తర్వాత ప్రతిరోజు న్యూస్ పేపర్ చదివితే కనుక ఆ చదివే క్రమం లోపల ఏ అంశాలు మనకి రెలవెంట్, ఏ అంశాలు మనకు రెలవెంట్ కాదు అనే అవగాహన ఏర్పడుతుంది. ఒకసారి ఆ అవగాహన ఏర్పడిన తర్వాత ఆటోమేటిక్గా యూ విల్ బి ఏబుల్ టు రీడ్ ద న్యూస్ పేపర్. ఇనీషియల్గా 2-3 అవర్స్ పడుతుంది, తర్వాత హాఫ్ అన్ అవర్, 1 అవర్ లోపల యూ విల్ బి ఏబుల్ టు కంప్లీట్ దట్ న్యూస్ పేపర్. సో దట్ ఈస్ ది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అనమాట. సరే, ఐఏఎస్ అంటారు కదా, ఐఏఎస్ ఎందుకు అవ్వాలి? ఐఏఎస్ ఎందుకు కావాలి? సమాజంలో జరుగుతున్న ఎన్నో అంశాల పట్ల మీకు అవగాహన ఉంటుంది, అసంతృప్తి ఉంటుంది. ఇంతకన్నా నేనైతే బెటర్గా చేయగలను. ఐఏఎస్ అంటే ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్. సో ఇట్ ఈస్ ది స్కెలిటల్ స్ట్రక్చర్ ఆఫ్ ది కంట్రీ అనమాట. అంటే మన శరీరానికి అస్థిపంజరం ఎలాగో ఈ మన దేశానికి ఆ అడ్మినిస్ట్రేటివ్ పరిపాలన విభాగం లోపల ఐఏఎస్ ఆఫీసర్లు అనేవాళ్ళు అతి ముఖ్యమైన పాత్ర పోషిస్తారు. ఒక ఐఏఎస్ ఆఫీసర్గా సమాజంలో జరుగుతున్న ఎన్నో అంశాల మీద మీ అధికారంతో మీరు ప్రభావవంతమైన మార్పులు తీసుకురాగలుగుతారు, మంచి వైపు సమాజాన్ని నడిపించగలుగుతారు. అంటే సమాజం పట్ల మీకు అవగాహన ఉంటే కనుక యూ కెన్ డూ ఇట్ బెటర్ అనమాట. సార్, మీ తరపు నుంచి యువతకి ఏదైనా ఒక గొప్ప అడ్వైస్? లివ్ ద డే. దట్ ఈస్ ద బెస్ట్ అడ్వైస్ ఐ కెన్ గివ్. లివ్ ద డే. ఈ రోజు నేను ఏ రకంగా జీవిస్తే రేపటికి నా జీవితం మెరుగుపడుతుంది అనే అంశాల పట్ల మీకు అవగాహన ఉండి ఇఫ్ యూ లివ్ ద డే, దట్ ఈస్ ద బెస్ట్. నిన్న అనేది తిరిగి రాదు, రేపు అనేది ఈ రోజు రాదు. సో వాట్ యూ కెన్ డూ ఇస్ టుడే యూ కెన్ లివ్ ఇట్ పర్ఫెక్ట్లీ. ఆటోమేటికల్లీ విల్ బి ఏబుల్ టు హ్యావ్ ఎ గుడ్ ఫౌండేషన్ ఫర్ టుమారో.